చేస్తున్నారా? నాకు ఈరోజు అయితే బజ్జీ మిర్చి తినాలని ఉంది. అందుకని బయటికి వెళ్ళి షాప్స్ అయినా నేను చూసి వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఒక 5 days నుంచి పెట్టట్లేదంటే రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారా సంథింగ్ ఏదో అందుకని. సో నాకు క్రేవింగ్స్ ఉన్నాయి కదా మరి తినాలని. సో అందుకని ఏం చేయాలో తెలియక నేనే ప్రిపేర్ చేసుకుందామని ఎవ్రీథింగ్ నేనే ఫ్రై చేసుకున్నాను అనమాట. కాంప్లెక్స్ కానీ పీనట్స్ కానీ ఇవన్నీ. సో ప్రాసెస్ అయితే నేను చూపించేస్తాను. ఎక్కువ లెంత్ వద్దు మన వీడియోలో. షార్ట్ అండ్ స్వీట్లో చేసేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి కట్ చేసుకున్న బజ్జీ పీసెస్ వేసేద్దాం. నెక్స్ట్ మరమరాలు. ఇది ప్యాకెట్ తీసుకొచ్చాను షాప్ నుంచి, హోల్సేల్ నుంచి. ఓకేనా? ఇది కనిపించట్లేదా? 1 second. ఓకే ఫైన్. మరమరాలు మనకి సరిపడగా తీసుకుందాం. నాకు కొంచెం ఎక్కువ పడితే అనిపిస్తుంది. సో దట్స్ ఇట్. సరిపోతుంది నాకు తెలిసి. తర్వాత ఆనియన్. ఒక ఆనియనే తీసుకున్నాను నేను, ఎందుకంటే బజ్జీలో 3 pieces తీసుకున్నాను కాబట్టి చాలు. హ్యాండ్ వాష్ చేసుకున్నాను గైస్. ఒక చిన్ని స్మాల్ టమాటో తీసుకున్నా. మీ ఇష్టం, అది తింటే తీసుకోండి, లేదంటే మీరు అది స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా అయితే కాన్ఫ్లెక్స్ అనమాట. ఇవి నేనే బయట నుంచి పచ్చి ఉంటే తీసుకొచ్చి నేనే ఫ్రై చేశాను మళ్ళీ. సో ఇవి కూడా యాడ్ చేస్తున్నా, పడిపోతుంది. ఇవి చాలా క్రంచీగా ఉంటాయి గైస్. లాస్ట్ టైం వీడియో తీసాం కానీ లెంత్ ఎక్కువైపోయింది. సో అది ఎవరికి నచ్చని అనుకుంటాం. ఇది చూడండి ఒక్కసారి. స్నాక్ లాగా అయితే తిరిగిపోద్ది కాదు. వీడియో లెంత్ అయిపోద్ది అనిపిస్తుంది, బట్ పర్వాలేదు కదా. ఇంకొక విషయం, ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు లాస్ట్లో యాడ్ చేద్దాం. అండ్ తర్వాత లెమన్ మస్టర్డ్ చూడలేదా, ఇవి కూడా వేసేద్దాం. అంటే నేను ఒక 1 lemon తీసుకున్నా. ఇందులో గింజలు ఉన్నాయి. సో గాయస్, ఇంటిగా ట్రై చేయండి గాయస్. స్నాక్ లాగా అయితే అద్దరిపోద్ది అనిపిస్తుంది నాకైతే. ఇలా అయితే మంచిగా ఎంత అయితే బాగా మిక్స్ చేసుకుంటారో అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. పల్లీలు లాస్ట్లో వేద్దాం, బికాస్ మెత్తగా అయిపోతాయి కదా. ఏంటి మీరు టెంప్ట్ అవుతున్నారు కదా తినాలని? అయితే ఇంటికండి చేసుకోండి, తినండి మంచిగా. మీకు ఇది తింటే భీమవరం బజ్జీ మిర్చి గుర్తు రావాలి. ప్రతిప్పుడు భీమవరం వచ్చేస్తాను మీరు. అంత బాగుంటుంది బజ్జీ మిర్చి. సో ఎమ్మి లుక్ చూడండి, చాలా బాగుంది కదా. ఇలా అయితే కలిపేసుకుని మంచిగా పల్లీలు వేసేసుకుందాం. పైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు కొత్తిమీర ఇష్టమే, బట్ మన దగ్గర లేదు ఇప్పుడు. సో ఉన్న వాటితోనే చేసుకుందాం, బికాస్ క్రేవింగ్స్ అట్లాంటివి కదా. పల్లీలు వేస్తే ఉంటుంది టేస్ట్, మామూలుగా ఉండదు. స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుంది. వావ్, తింటుంటే భీమవరం గుర్తు రావాలి. ఓకేనా? సో దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుని టేస్ట్ చేసేద్దాం. వావ్, నాకైతే తినే అనిపిస్తుంది గైస్. సూపర్ అని చూడండి. వావ్ వావ్ వావ్. నేనైతే పల్లీలు వేసుకోను. వావ్, సో యమ్మీ గైస్. ఎంత బాగుంది. లుక్ ఎట్ దిస్. ఎంత బాగుంది, చూసారు కదా. ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని ఇంట్లో అందరూ తినచ్చు. చక్కగా హోమ్ ఫుడ్ కూడా ఉంటుంది. ట్రై చేయండి గైస్. భీమవరం గుర్తు రావాలి. భీమవరం అంటే బజ్జీ మిర్చర్ అంటే భీమవరం. సో నేను టేస్ట్ చేసి చెప్పేద్దామా? ఫస్ట్ మీరు కదా, సారీ గైస్, ఐ ఫర్గెట్. భీమవరం బజ్జీ మిర్చర్ స్పెషల్ ఈరోజు నేను చేసా. నేను తినేనా? ఈసారి భీమవరం వస్తే మాత్రం బజ్జీ మిర్చర్ ట్రై చేయండి గైస్, ప్లీజ్. నేను తినేసి టేస్ట్ చేస్తా.
బాబా సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది గైస్. బాగా చెప్పేసి నేను తినేస్తాను ఇంకా. ఓకేనా, మీరు ట్రై చేయండి, స్నాక్ ఐటమ్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, బాయ్ గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ. ఫాలో చేయకపోతే ఫాలో కొట్టేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా, లవ్ యూ గాయ్స్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్. Thank you for watching. Please do subscribe my channel.